పాతికేళ్లకే గుండె లయ తప్పుతోంది. ఆడిపాడుతున్న యువత చూస్తూ ఉండగానే కుప్పకూలిపోతుంది. ఇటీవల ఈ తరహా కేసులు మరీ ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు 50 నుండి 60 ఏళ్ల వయసు దాటిన వారిలోనే కనిపించే గుండె జబ్బులు ఇప్పుడు 20-30 ఏళ్ల వయసు వారిలోనూ చోటు చేసుకుంటున్నాయి. దీంతో యువత తమ ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్న హార్ట్ అటాక్ కేసెస్ కు సంబంధించి మనతో మాట్లాడడానికి వి హావ్ విత్ us డాక్టర్ ముఖర్జీ, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ పల్స్ హాస్పిటల్. నమస్తే అండి. నమస్తే. సో రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం ఎక్కువ హార్ట్ అటాక్ కేసెస్ కనిపిస్తున్నాయి. అది కూడా యంగ్స్టర్స్ లో ఎక్కువ హార్ట్ అటాక్ కేసెస్ కూడా కనిపిస్తున్నాయి. అసలు ఎలా చూడాలంటారు? దీని మీద మీరేమంటారు? అంటే ఖచ్చితంగా మనం ఎక్కువ కేసెస్ అయితే చూస్తున్నామండి. అంటే మన దాకా వచ్చే మరణాలు సంఖ్య బాగా పెరిగింది. ఇంతకు ముందు కూడా ఉండేవి ఇవి, కాకపోతే ఈ రకంగా సోషల్ మీడియాలో షేర్ అవ్వటం కానీ ఇంత ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడు ప్రతిదీ ఎక్కువ షేర్ అయిపోవడంతో కొంచెం ఎక్కువ కనిపించడంతో పాటు కోవిడ్ తర్వాత ఖచ్చితంగా కొంత గుండె జబ్బులు పెరిగిన మాట వాస్తవమే. సో దానివల్ల కొంచెం బాగా ఎక్కువగానే మనకి మరణాల సంఖ్య కనపడుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం ఇది. దీని నుంచి తప్పించుకోవడానికి మనం చేయాల్సిన చర్యలన్నీ చేపట్టాల్సిన అవసరం ఉంది. డాక్టర్ ముఖర్జీ గారు, యాజ్ యూ సెడ్ కోవిడ్ తర్వాత కేసెస్ ఎక్కువ అవడంతో పాటు సోషల్ మీడియాలో అండ్ చాలా మంది వ్యాక్సినేషన్సే దీనికి కారణం అంటూ కూడా రూమర్స్ ఉన్నాయి. సో ఇది రూమర్ లానే చూడాలా, లేకపోతే సైంటిఫిక్ గా వ్యాక్సినేషన్ కి అండ్ హార్ట్ అటాక్స్ కి ఏమైనా లింక్ ఉందనుకోవాలా? ఇప్పుడు దాకా నేను చూసిన ఎవిడెన్స్లో నేను గట్టిగా చదువుతానండి, బాగా ఎక్కువ చదువుతాను, మొత్తం అంతా లిటరేచర్ చూస్తాను. బట్ ఇప్పుడు దాకా నేను చూసిన మొత్తం లిటరేచర్లో అంటే అప్ టు డేట్ అంటే ఇవాళ వరకు కూడా ఒక్క మేజర్ ఎవిడెన్స్ కూడా ఇది వ్యాక్సిన్స్ వల్ల వస్తున్నాయి అని చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్స్ కనపడలేదు. సో ఇంకొక చిన్న విషయం మనం చూస్తే కామన్ సెన్స్ ప్రకారం కూడా చూస్తే మనకి ఇండియాలో వేసిన వ్యాక్సిన్స్ 2, కోవాక్సిన్, కోవిషీల్డ్. కోవిషీల్డ్తో కొంచెం రక్తం గడ్డలు కట్టే అవకాశం ఎక్కువ ఉందని తెలిసింది. అందుకని అనుమానం అందరికీ కోవిషీల్డ్ పైనే ఉంది. అయితే కోవిషీల్డ్ విషయంలో మనకి 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కోవిషీల్డ్ 2 డోసులు వ్యాక్సిన్గా వేసినప్పుడు కూడా ఫస్ట్ డోస్ తర్వాత రక్తం గడ్డలు కట్టడం ఎక్కువైంది, కానీ సెకండ్ డోస్ తర్వాత ఎక్కువ కాలేదు. అంటే అది టైం ప్రకారం ఒక డోసు వ్యాక్సిన్ వేసిన తర్వాత మొదటి నెలలో ఎక్కువ వస్తున్నాయి అనేది అర్థం. రెండోది, కోవిషీల్డ్ వేసిన తర్వాత కలిగే రక్తం గడ్డలు బ్రెయిన్లో ప్రధానంగా ఉంటాయి, హార్ట్లో ఉండవు. మూడోది, కోవిషీల్డ్ తర్వాత వచ్చే రక్తం గడ్డలు ప్రధానంగా లేడీస్లో ఉంటాయి. ఇవి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, మీరైనా చెక్ చేసుకోవచ్చు. ఈ 3 వాస్తవాలు. సో ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం చూస్తే ఎక్కువగా గుండెపోట్లు వస్తున్నాయి మనకి బ్రెయిన్కి సంబంధించిన వాటికన్నా. రెండోది, మనకి రక్తం గడ్డలు కట్టడం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల తర్వాత వెరీ వెరీ అన్లైక్లీ కోవిషీల్డ్ వలన. మూడోది ఏంటంటే, ఒకవేళ కోవిషీల్డ్ వరకు అయితే మనకి లేడీస్ ఎక్కువగా మనం మరణాలకు చెందాలి, బట్ ఇక్కడ జెంట్స్ ఎక్కువగా చనిపోవడం అనేది మనం చూస్తున్నాం. ఇది కామన్ సెన్స్. ఇక సైన్స్ ఏ రకంగా చెప్తుంది అనేది చూస్తే ICMR స్టడీ, ఎయిమ్స్ స్టడీ, ఈ 2 స్టడీస్లో కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే వ్యాక్సిన్ వల్ల ఉంటే ప్రొటెక్షన్ ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చేమో, కానీ ఈ రకమైన క్లాట్స్, సడన్ డెత్స్ రావటం అనేది వెరీ వెరీ అన్లైక్లీ అని. ఎందుకంటే ICMR స్టడీలో 750 మందిని సుమారుగా సడన్గా చనిపోయిన వాళ్ళని తీసుకుంటే, అలా చనిపోకుండా నార్మల్గా ఉన్న వాళ్ళని, చనిపోయిన వాళ్ళని తీసుకున్నప్పుడు ఈ చనిపోయిన వాళ్ళల్లో వ్యాక్సిన్స్ వేసుకున్న శాతం తక్కువ ఉంది. అంటే వ్యాక్సిన్స్ వేసుకుంటేనే మనకి ఈ ప్రొటెక్షన్ కూడా ఉంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా CDC అంటే అమెరికన్ CDC వాళ్ళు కూడా చేసిన దాని ప్రకారం చెప్పింది ఏంటంటే ఈ సడన్గా వచ్చే డెత్స్ వ్యాక్సిన్ వల్ల రావట్లేదు అని. ఇక ఇది 2 కామన్ సెన్స్ పాయింట్ చెప్పాను, సైన్స్ పాయింట్ చెప్పాను. ఇంకొక ప్రాక్టికల్ పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల అనుకొని మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇప్పుడు మనం చేయాల్సిన పనులు చేయలేకుండా అయిపోతాము. మనం ఈ గుండె జబ్బులు తగ్గించుకోవడానికి 90% తగ్గడానికి మన దగ్గర క్లియర్గా సొల్యూషన్ ఉంది. ఉన్నప్పుడు మనకి ఎందుకు దాని వ్యాక్సిన్ గురించి మనం బాధపడటం అనేది. 4వది, వ్యాక్సిన్ కంపెనీలని ఇప్పుడే దీన్ని కంప్లీట్గా ఏం లేదని వదిలేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా దీని మీద ఫర్దర్ పరిశోధనలు జరగాలి, క్లియర్గా దానిపైన ఇంకా పెద్ద పరిశోధన జరగాలి. నేనేం చెప్పానంటే సడన్ డెత్స్ ఉన్న వాళ్ళని తీసుకుని వాళ్ళల్లో ఎవరికి వ్యాక్సిన్స్ ఎక్కువ వేశారు, ఎవరికి వేయలేదని చూశారు కదా, అట్లా కాకుండా వ్యాక్సిన్ వేసిన వాళ్ళని 1,00,000 మందిని,
వ్యాక్సిన్ వేయని వాళ్ళని 1,00,000 మందిని తీసుకొని కంపేర్ చేసి చూస్తే మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ దగ్గర ఆ రిసోర్సెస్ ఉన్నాయి. సో ఆ రకమైన పరిశోధన చేయడం అనేది ఇంకా బాగుంటుందనేది నా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు దాకా ఉన్న దాని ప్రకారం ఏమీ ఎవిడెన్స్ లేదు వ్యాక్సిన్ వల్ల వస్తుంది ప్రాబ్లం అని చెప్పడానికి. కాకపోతే ఇంకా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. ఈ లోపల మనం వీటిని తగ్గించుకోవడానికి నిర్దిష్టమైన ప్రణాళికతో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే డాక్టర్, ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాక జనరలీ హెల్త్ కాన్షియస్ అవుతూ ఉంటారు, రెగ్యులర్ చెకప్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు. అయితే యంగ్స్టర్స్, ఈ 20s and 30sలో ఉన్న యంగ్స్టర్స్ అంతగా రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళరు. అండ్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ తమ హెల్త్ బాగుంటుంది అని. సడన్గా వాళ్ళు పడిపోవటం, దాన్ని ఎలా చూడాలి? అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాల్సిందే అంటారా? అంటే ఇప్పుడు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ రావడం, రెండోది హార్ట్ అటాక్ రాకుండా కార్డియాక్ అరెస్ట్ రావడం. ఈ 2 రకాలని మనం విడిగా చూడాల్సిన అవసరం ఉంది. హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ రావడం ప్రధానంగా ఈ 35 ఏళ్ల తర్వాత వచ్చే వాళ్ళలో ఉంటుంది. హార్ట్ అటాక్ కూడా రాకుండా కార్డియాక్ అరెస్ట్ వచ్చేది ఈ 35 years లోపల ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ లేకుండా మరి కార్డియాక్ అరెస్ట్ ఎలా వస్తుంది అని అంటే కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. HOCM అని, ARVD అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగాడా సిండ్రోమ్, CPVT, ఇవి 6 కామన్ కండిషన్స్ అనమాట. వీటి వల్ల కొంత సడన్గా కార్డియాక్ అరెస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడానికి చిన్న పరీక్షలు ఉంటాయి. అది మన పీడియాట్రిషియన్స్ చూసినా చేసేస్తారు అన్నమాట. చిన్న వయసులోనే వాళ్ళకి ECG అవసరమైతే ఎక్కువ చేయటం, లేకపోతే మనం స్టెత్ పెట్టినప్పుడు వినడం, కొంత ప్రాబ్లమ్స్ బయటపడటం, ఇలాంటివి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక హార్ట్ అటాక్ వచ్చి మనకి కార్డియాక్ అరెస్ట్లో వచ్చేది జరిగే అవకాశం ఉంటుంది 35 ఏళ్ల కన్నా కూడా ముందు, కానీ 35 ఏళ్ల తర్వాత ఇది చాలా ఎక్కువ అనమాట. సో ఈ లోపల అవి తగ్గించుకోవాలంటే మన లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ తెలుసు లైఫ్ స్టైల్ ఏది మంచిది అని, పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. మీకు ఒక వాస్తవం చెప్తాను. ఇప్పుడు లాస్ట్ 2019 నుంచి 2024 వరకు తీసుకున్నట్లయితే మన ఒబేసిటీ శాతం విపరీతంగా పెరిగింది. బీపీ ఉండే వాళ్ళ సంఖ్య అమాంతం పెరిగింది. షుగర్ ఉండే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఇదంతా హైదరాబాద్లో జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ICMR చేసిన స్టడీస్లో. అంటే ఓవరాల్గా మన హెల్త్ స్టేటస్ డిటరేట్ అవుతుంది. అది చాలా ఫాస్ట్గా డిటరేట్ అవుతుంది. ఎందుకనంటే మనకి ఇప్పుడు జంక్ ఫుడ్ చాలా ఇదిగా అందుబాటులో ఉంది. మనకి అఫోర్డబిలిటీ ప్రజలకి పెరిగింది. కొంచెం ఎక్కువ ఫుడ్ కొనుక్కొని తినగలుగుతున్నాం, అది కూడా జంక్ ఫుడ్కి తినగలుగుతున్నాం. సో వ్యాయామం గురించిన సరైన అవగాహన లేదు ప్రజలకి. మానసిక ఒత్తిడి ఏ రకంగా మన ఎఫెక్ట్ చేస్తుంది అని తెలియట్లా. దాంతోపాటు వ్యసనాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికీ కూడా సిగరెట్ కన్సంప్షన్ పెరుగుతూ ఉంది, ఆల్కహాల్ కన్సంప్షన్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ జరగటం వలన మనకి ఖచ్చితంగా మరణాల సంఖ్య పెరుగుతాయని 2021-22లో నేను చెప్పాను. ఇది డెఫినెట్గా రాబోతున్నాయి, ఇవి మనం ముందు నుంచే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి అని. ఇప్పుడు కూడా ప్రజలు జాగ్రత్త పడుతున్న దాఖలాలు మనకి పూర్తిగా కనపట్ల. మనం డెఫినెట్గా దీనిపైన దృష్టి సారించాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళగలగటం మనం బాగా చేయగలిగాం. కానీ మనం చేయలేకపోతుంది ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ని వాళ్ళు పాటించేటట్టు మనం చూడలేకపోతున్నాం. ఈ రెండింటి మధ్య చాలా గ్యాప్ ఉంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు ఏది మంచి ఆహారం ఏది కాదు అని. కానీ ఇప్పటికీ మీరు స్విగ్గీ జొమాటోలో తీసుకుంటుంటే హైదరాబాద్లో నెంబర్ 1 ఆర్డర్స్ ఐస్ క్రీమ్స్కిను బిర్యానీకే ఉంటుంది. అంటే మనకు తెలిసిన విషయాలను మనం పాటించడం అనే దాంట్లో చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని మనం పూడ్చాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మేజర్గా లైఫ్ స్టైల్ ఇష్యూస్ దీనికి ఒక కారణంగా చెప్తున్నారు. పార్ట్ ఆఫ్ ఇట్ మనం బ్రాడ్గా ఒకసారి కేటగిరైజ్ చేసుకుంటే నార్మల్గా నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు, లేకపోతే స్పీచెస్ ఇస్తూనో క్యాజువల్గా అక్కడ నుంచొని మాట్లాడుతున్న వాళ్ళు చనిపోతూ ఉంటే, అట్ ద సేమ్ టైం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీలో ఉంటున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. జిమ్ చేస్తూనో, లేకపోతే ఏమైనా గేమ్స్ స్పోర్ట్స్ ఆడుతూనో, ఆర్ఎల్స్ డాన్స్ చేస్తూనో. సో సడన్గా అంటే ఎక్కువ ఒకేసారి హార్ట్ బీట్ పెరిగిపోవడం వల్ల కూడా ఇలాంటి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉందనుకోవాలా సార్? అంటే మనం చాలా క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్లు, సడన్ కార్డియాక్ డెత్లు తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వీళ్ళందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, జిమ్ చేస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు చనిపోతున్నారు అని చెప్పడం వల్ల అవి ఎక్సర్సైజ్ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కారణం ఎందుకు ఇట్లాంటప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి అని అంటే, ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి సహజంగా చనిపోయే వాళ్ళు మనకు దీంట్లో కనపడరు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫోన్లో రికార్డింగ్ అవుతున్నాయి, అవే మనకి బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు మనకి జిమ్లో సీసీ కెమెరా ఉంటుంది, మనకి స్పోర్ట్స్ ఎరీనాలో సీసీ కెమెరా ఉంటుంది, డ్యాన్స్ చేసేటప్పుడు అందరూ వీడియోలు తీస్తుంటారు, అందుకని మనకి అవి ఎక్కువ కనబడుతుంటాయి. అంతేగాని
సామాన్యంగా అవుతున్న కార్డియాక్ అరెస్టులు ఇంకా చాలా చాలా ఎక్కువగా అవుతుంటాయి ఇంట్లో జరిగేవి. సో అవి మనకి చాలా కామన్గా ఉంటాయి, అవి మనకు తెలియవు. కాబట్టి మనం ఓవరాల్గా ఎక్సర్సైజ్ చేయటం వలన కార్డియాక్ అరెస్టులు వస్తున్నాయి అని చెప్పకూడదు. కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా కొంతమందికి వస్తున్నాయి. దాన్ని మనం నివారించాల్సిన అవసరం ఉంది. అది ఎలా తగ్గించుకోవాలి అని అంటే, ఒక్కసారిగా విపరీతంగా ఎక్సర్సైజ్ చేయడం మంచిది కాదు. అంటే అసలు ఎప్పుడు ఏమాత్రం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని కౌచ్ పొటాటోస్ సడన్గా మనకి విపరీతంగా భారత్లో డ్యాన్స్ చేస్తుంటే సడన్గా కుప్పకూలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా జిమ్లో చేయటం కూడా మనకి అలవాటు లేని బరువుని విపరీతంగా ఎత్తడానికి ప్రయత్నం తర్వాత ఆట మొదలుపెట్టి ఒక 4-5 గేమ్స్ ఒకేసారి బ్యాడ్మింటన్ చేయాలనుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేయటం అనేది ప్రమాదకరం. వీటితో పాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రీసెంట్గా మనకి ఏదన్నా ఫీవర్ కానీ ఇలాంటి ఏదన్నా అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గగానే మనం ఇమీడియట్గా ప్రీవియస్ స్థాయిలో ఆడటానికి ప్రయత్నం చేయకూడదు. నెమ్మదిగా తగ్గుతూ మనం స్లోగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరీ బాగా డిహైడ్రేట్ అయిపోయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఏసీ పనిచేయట్లేదు, మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. అలాంటప్పుడు విపరీతంగా చెమటలు కక్కుతుంటే కనుక ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్తో విపరీతంగా శ్రమ పడితే సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని డీహైడ్రేషన్ లేకుండా ఎలక్ట్రోలైట్స్ మనకి రిప్లెనిష్ చేసుకుంటూ మనం ఆడాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మనం జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఆడుకోవాలి, డ్యాన్స్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల ఖచ్చితంగా డిసీజ్ తగ్గుతుంది. అయితే దాన్ని ప్రాపర్గా చేయాలి అని మాత్రమే మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం డాక్టర్, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అంతకుముందు లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది, అప్పుడు కార్డియాక్ అరెస్ట్ వస్తుంది అని అనుకోవచ్చు. కొన్ని మినిట్స్ ముందు మనకు అర్థమవుతుంది అంటూ కూడా ఎక్కువ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. నిజంగా అట్లా జరుగుతుందా, లేకపోతే కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? అంటే మనం అందరం గుండె ఎడం వైపు ఉంటుందని తెలుసు కాబట్టి మనం అనుకుంటాము ఎడం వైపు నొప్పి వస్తుందేమో అనుకుంటాం. కానీ ఎడం వైపు కన్నా ఎక్కువగా గుండెకి సంబంధించిన నొప్పి వచ్చేది ఛాతీకి మధ్య భాగంలో వస్తుంది. అది ఒక వేలుతో చూపించలేని విధంగా ఉంటుంది. నడిస్తే ఎక్కువ అవుతుంది, ఆగిపోతే తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఇలాంటి తరహా నొప్పి వస్తే గనక, అంటే మీరు నడుస్తున్నారు, నడిచినప్పుడు ఛాతీలో ఇబ్బందికరంగా ఉంది, నొప్పి కావచ్చు, మంట కావచ్చు, బరువు కావచ్చు, ఏ విధమైన డిస్కంఫర్ట్ అయినా నడిస్తే పెరుగుతుంది అని అంటే అది గుండెకి సంబంధించింది కింద భావించాలి. ఇది కాకుండా ఎత్తులెక్కినప్పుడు ఇంతకుముందు లేకుండా ఇప్పుడే ఆయాసం రావటం, ఇప్పుడే గుండె దడ అనిపించటం, సడన్గా కళ్ళు తిరిగిపోవడం, లేకపోతే పడిపోయినట్లుగా అనిపించడం, కాళ్ళ వాపులు రావటం, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే మనం ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. అదేవిధంగా మనకి ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఎవరికైనా మనకి ఇంట్లో ఎవరికైనా దగ్గర బంధువులకి హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం ముందే చెక్ చేయించుకోవాలి. మనకి ఒబెసిటీ ఎక్కువ ఉందనుకోండి, ముందే చెక్ చేయించుకోవాలి. మనకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, వ్యసనాల్లాగా స్మోకింగ్ కానీ, వేపింగ్ కానీ ఇట్లాంటి అలవాటు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ముందే చెక్ చేయించుకోవాలి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లాంటివి అందరూ 20 ఏళ్ళ తర్వాత ఒకసారి చెక్ చేయించుకొని వాటిని కంట్రోల్ పెట్టుకోవాలి. గుండెకి సంబంధించిన విషయంలో 2 పరీక్షలు చెప్తాను. ఒకటి 2D ఎకో, ఇంకొకటి ట్రెడ్మిల్ టెస్ట్. ఇవి 2 చేయించుకుంటే కనుక, ఇవి 2 నార్మల్ ఉంటే కనుక మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా 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 తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకవేళ డౌట్ కనుక ఉంటే, ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మీరు ఈ 2 పరీక్షలు అయితే చేయించుకోండి. సుమారుగా 3,000 రూపాయలు అవుతాయి. ఒక్కొక్కటి 1,500 ఉంటాయి. అవి ఒక్కసారి పరీక్ష చేయించేసుకుంటే అవి నార్మల్ ఉన్నాయి అని అంటే మనం యూజువల్గా 1 సంవత్సరం పాటు భయపడాల్సిన అవసరం ఉండదు. అట్ ద సేమ్ టైం కంట్రోల్డ్ ఫుడ్ ఈటింగ్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది హెల్దీ హ్యాబిట్స్ అందరికీ అర్థమయ్యాయి అని చెప్పారు. కంట్రోల్డ్ ఫుడ్ ఈటింగ్ అనేది కూడా చేస్తున్నారు. లైక్ ఒక 5 days ఇంట్లో తిండి తినటం, ఆ తర్వాత 2 days విపరీతంగా డైట్ ఆఫ్ అంటూ కూడా బయట తింటూ ఉంటారు. సో అలా చేయటం ఓకే, కరెక్టే అంటారా? ఇస్ దాట్ విల్ కమ్ ఇన్ టు హెల్దీ లైఫ్ స్టైల్, ఆర్ ఎల్స్ అది కూడా తప్పు అంటారా? దాని గురించి ఏమంటారు? అంటే మనం పరిమితంగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ రెగ్యులర్గా అదే పాటించగలగటం గొప్ప విషయం అండి. అంటే ఇప్పుడు మనం ఎప్పుడూ ట్రాన్స్గ్రెస్ కావడం లేదు. బట్ అట్లయితే చాలామంది ఏమంటారంటే, నా దగ్గరికి వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత, సార్ నేను డైట్ చాలా జాగ్రత్తగా తీసుకుంటాను, నేను డ్రై ఫ్రూట్స్ రోజు తింటాను, నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, నేను నిద్ర సరిగ్గా పోతాను, మీరు చెప్పినవి అన్నీ నేను పాటిస్తాను, నాకెందుకు వచ్చినాయి అని.
ఇప్పుడు నేను చెప్తాను సుబ్బారావు గారు, మీకు ఇప్పుడు 60 ఏళ్ళకి మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. మీరు ఇవన్నీ పాటించకపోతే జెనెటిక్గా మీకున్న ప్రిడిస్పోజిషన్కి 40 ఏళ్ళకే ప్రాబ్లం వచ్చేది. మీరు ఇంత బాగా చేయగలబట్టి ఇప్పుడు దాకా రాకుండా ఉంది అని. అంటే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ చేసిన వాళ్ళలో కొంతమందికి ప్రాబ్లం రావచ్చు కాక, హెల్దీ లైఫ్ స్టైల్ పాటించకుండా ఉండే వాళ్ళకి చాలా ఎక్కువ మందికి ప్రాబ్లం వస్తుంటుంది. ఇప్పుడు కొంతమంది అంటారు మేము సిగరెట్లు రోజు సిగరెట్లు ఎక్కువ తాగే వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ తాగే వాళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సిగరెట్ తక్కువ తాగే వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సిగరెట్స్ అస్సలు తాగిన తక్కువ ఉంటుంది. అంత మాత్రాన సిగరెట్లు అస్సలు తాగిన వాళ్ళకి గుండె ప్రాబ్లం రాదని కాదు, సిగరెట్లు ఎక్కువ తాగే వాళ్ళందరికీ 100% ప్రాబ్లం వస్తుందని కాదు. ఇట్లా అవుట్లైర్స్ని చూపించి ఒక కేసుగా స్టడీగా చూపించి ఇదిగో ఈయన బాగా సిగరెట్లు తాగాడు అయినా ఈయన గుండె ప్రాబ్లం రాదు కాబట్టి అందరూ సిగరెట్ తాగుతామంటే కుదరదు, మరణాల సంఖ్య విపరీతంగా ఎక్కువైపోతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ఎంత మేరకు మన హ్యాపీనెస్ దెబ్బ తగలకుండా ఎంత మేరకు పాటించగలమో అంత మేరకు పాటించాలి. అంటే జీవితం ఎక్స్టెండ్ కావాలి, బట్ జీవితం భారం అనిపించకూడదు. అంటే మీరు ఉప్పు తగ్గించుకోవాలి, అందరికీ తెలుసు. అట్లని ఉప్పు లేకుండా మనం తినగలమా? మన తెలుగు రాష్ట్రాల్లో మనం తినే ఉప్పు చాలా ఎక్కువ ఉంటుంది, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ఉంటుంది. అయినా మనం కంప్లీట్గా జీరో చేయమంటలా, మనం ఎంతవరకు తగ్గించుకోగలమో అంతవరకు తగ్గించుకోమంటున్నాం. మనం నూనె పదార్థాలు తినకూడదు, కరెక్టే, మనకు తెలుసు. అసలు తినకుండా ఉండగలమా? నూనె జీరో వేసుకొని మనం తినగలమా? తినలేం కదా. మనం ఎంత మాత్రం మినిమం తినగలమో అంత మినిమం తింటే సరిపోదు. అట్లా మనకి చెడు అలవాట్లు అని తెలిసినవి, పెద్ద ఉపయోగం లేని అలవాట్లు తెలిసినవి, అవి కంప్లీట్గా వదిలేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ లాంటివి ఉన్నాయి. కూల్ డ్రింక్స్లో విపరీతమైన షుగర్ ఉంటుంది, దానివల్ల ప్రమాదం అని మనకు తెలుసు. ఎందుకు కూల్ డ్రింక్ తాగాల? మనం స్వీట్స్ ఎక్కువ తింటే మంచిది కాదని తెలుసు. ఎందుకు స్వీట్స్ ఎక్కువ తినాలా? ఆల్కహాల్ మంచిది కాదని తెలుసు, స్మోకింగ్ మంచిది కాదని తెలుసు, రోజు వాకింగ్ చేయటం మంచిదని తెలుసు, నిద్ర సరిగ్గా పోవాలని తెలుసు. అయినా జెన్జీ అందరూ ఇప్పుడు రాత్రి 2 గంటల దాకా 3 గంటల దాకా ఎందుకు మేల్కొని ఉండాలా? అంటే మనకు తెలిసిన విషయాలు మనకన్నా బాగా తెలుసు ప్రజలకు ఇవాళ, కానీ పాటించడంలో విఫలమవుతున్నారు. పాటించడం నామోషి కింద ఫీల్ అవుతున్నారు. ఇది పొరపాటు. మంచి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పార్టీలో అందరూ తాగుతున్నారు, ఒక ఆయన తాగట్లేదు, ఆయన్ని ఎద్దేవా చేయటం, ఆయన్ని హేళన చేయటం మంచిది కాదు. ఆయన వల్ల మిగతా వాళ్ళు కూడా కొంచెం ఏదైనా మంచి నేర్చుకుంటే నేర్చుకోవాలి తప్ప, అదేవిధంగా స్మోకింగ్ చేయని వాళ్ళని స్మోకింగ్ చేసే వాళ్ళు గ్యాస్ లైట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. బరువు తక్కువ ఉండే వాళ్ళని బరువు ఎక్కువ ఉండే వాళ్ళని గ్యాస్ లైట్ చేయటం కరెక్ట్ కాదు. ఆ విధంగా మనం మంచి లైఫ్ స్టైల్ని మనం పెంపొందించుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దాంట్లో ప్రైడ్ ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. So yes, thank you Dr. Mukherjee garu to participate with us and my audience ki cheppinanduku about the do's and don'ts. Thank you so much. So yes, చూసారు కదా, రీసెంట్ గా కార్డియాక్ అరెస్ట్ అనే కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కీ రోల్ అని అంటున్నారు డాక్టర్. సో మీరు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కొన్ని చెకప్స్ ఏవైతే డాక్టర్ చెప్పారో అవి ఒకసారి చేయించుకోవడం చాలా బెటర్ అంటున్నారు. మెట్లెక్కినప్పుడు కానివ్వండి, లేకపోతే అలా నడుస్తున్నప్పుడు ఆయాసం వస్తున్నా, లేకపోతే సడన్గా మనకి ఛాతీ దగ్గర నొప్పి వస్తున్నా కూడా ఒకసారి చెకప్ చేసుకోవడం చాలా మంచిది అంటున్నారు డాక్టర్ ముఖర్జీ.